ఏది క్రమం ఏది అక్రమం అనే శీర్షికలో ఇప్పటికే చాలా క్రమాల గురించి మనం నేర్చుకున్నాం. ఎందుకు ప్రత్యేకంగా క్రమాల గురించి మనం నేర్చుకుంటున్నాం అని అంటే, రేపు దేవుని ఎదుటికి మనం వెళ్ళిన తర్వాత అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అని ప్రభువు మాట్లాడకుండా ఉండాలి అనే భయముతో మనం క్రమాలు నేర్చుకుంటున్నాం. అక్రమం ఏదో నేర్చుకుంటున్నాం, క్రమం ఏదో నేర్చుకుంటున్నాం. ఇప్పటికే చాలా క్రమాలు నేర్చుకున్నాం. ఈ రోజుకి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన క్రమం మ్రొక్కుబడి క్రమం. పిల్లల దగ్గర ఇది తీసేయండి అమ్మా. మ్రొక్కుబడి క్రమం. ఇది ఎన్నో క్రమం? 7వ క్రమం, మ్రొక్కుబడి క్రమం. చూద్దాం, చూడండి. పరిశుద్ధ దేవుని దైవ గ్రంథములో నుండి కీర్తనలు గ్రంథము 66వ అధ్యాయము 14వ చరణాన్ని చదువుకుందాం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోటితో వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లిస్తాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. అల్పుడును అయోగ్యుడును కేవలం మీ కృప ఏర్పాటు చొప్పున మీ సన్నిధిలో నిలబడుతూ ఉండగా, పరిశుద్ధుడా, నా అతిక్రమాలు మీరు క్షమించి నాలో మీరుండి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. చీకటాత్మలను అలరాత్మలను దూరపరచండి. పరిశుద్ధాత్మ దేవుడుగా మీరే మాకు గురువై బోధించి నీ సత్య మార్గంలో మీరు మమ్మల్ని నడిపించగలరని, గలుబులు చేసే చీకటి ప్రభావంలో లయపరచమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, అనుసరించగలిగిన హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మళ్ళీ చదువుకుందాం ఆ మాటని. కీర్తనలు గ్రంథం 66వ కీర్తన 14వ చరణం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. ప్రియులారా, గమనిద్దాం. దేవుని వాక్యములో మనం ఆలోచించినట్లయితే ఈ కీర్తన దావీదు వ్రాసినటువంటి కీర్తన. దావీదు మహాభక్తుడు తనకి కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, శ్రమల ఊబిలో కృంగిపోతున్న సమయంలో దావీదు తన్ను తాను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. ఏమని? ఈ శ్రమంతటికి కారణం ఏమై ఉంటుంది? వచ్చిన ఈ శోధనకి కారణం ఏంటి అని దావీదు పరిశీలన చేసుకుంటూ ఉండగా, ఆ పరిశీలనలో మ్రొక్కుబడుల వలన, చేసుకున్న మ్రొక్కుబడులు చెల్లించకపోవటం వలన ఈ శ్రమ వచ్చిందేమో, నేను చేసుకున్నటువంటి మ్రొక్కుబడులు తీర్చుకొనకపోవటం వలన ఈ శ్రమ వచ్చిందేమో అని ఆలోచించుకొని దావీదు వెంటనే ఆ శ్రమలో ఏం చేశాడట? తాను చేసుకొనిన మ్రొక్కుబడులు దేవునికి చెల్లించాడట. నోటితో, పెదవులతో చేసుకున్న మ్రొక్కుబడులు దావీదు వెంటనే శ్రమ వచ్చినప్పుడు ముందు మొక్కుబడులు చెల్లించాడట. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మ్రొక్కుబడి క్రమంలో భాగంగా మనం కూడా చాలా సందర్భాలలో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఈ ఆపదలో నుంచి నేను బయటకు వస్తే నేను చర్చిలో ఒక 4 కుర్చీలు ఇస్తానయ్యా, ఈ సమస్యలో నుంచి మేము బయటకు వస్తే మందిరంలో ఈ వస్తువు కొంటానయ్యా, దేవుని పరిచర్యలో, దేవుని సువార్త పనిలో నా వంతుగా నేను సహాయపడతానయ్యా,
ఈ సమస్య పరిష్కారం అయితే అని ఎన్నో మొక్కుబడులు మనం చేసుకొని ఉంటాం. కాకపోతే విషయం ఏంటి అని అంటే, మొక్కుబడి ఆపదలో చేసుకుంటాం కానీ చేసుకున్న మొక్కుబడులు చాలామందికి గుర్తుండవు. చేసుకున్న మొక్కుబడులు చాలామంది మర్చిపోతారు. అందువలన చేసుకున్న మొక్కుబడులు చెల్లించకపోవటం వలన ఎంత సమస్య ఉందో అనే విషయాన్ని కొద్దిగా మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ మొక్కుబడి యొక్క క్రమమంతటి గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ దైవ గ్రంథములో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల చేసుకున్న మొక్కుబడిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టము లేదు. చాలు. చేసుకున్న మొక్కుబడులు చెల్లించే విషయంలో ఆలస్యము చేయకూడదట. మొక్కుబడి చేసుకుంటాం, ఏముందలే అని వదిలేస్తాం. రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి. చేసుకున్న మొక్కుబడి చెల్లించకుండానే సంవత్సరాలు గడిచిపోతాయి, చివరికి మర్చిపోతావు. ఆలస్యము చేయకూడదట. మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ద్వితీయోపదేశకాండంలో ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది, తీయొద్దులే కానీ అక్కడ కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించకపోతే అది నీకు దోషమైద్ది, అది నీకు పాపమైద్ది. అంత మాత్రమే కాదు, చేసుకున్న మొక్కుబడి చెల్లించకపోవటం వలన ఆ మొక్కుబడిని ఎలాగైనా దేవుడు రాబట్టుకుంటాడు అని ఉంటుంది ద్వితీయోపదేశకాండములో. తీయొద్దులండి. దేవునికి స్తోత్రం. గనుక ప్రభునందు ప్రియులారా, మొక్కుబడి చేసుకోని దానిని నెరవేర్చకపోవటం అనేది ప్రమాదం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా బైబిల్ అంతటిలో ఒక ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ఆయన పేరే యాకోబు. ఆది కాలంలో యాకోబుకి శ్రమ వచ్చినప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కులేని వాడిగా ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాడు యాకోబు. ఆది కాండము 28వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఏమని మొక్కుబడి చేసుకున్నాడో చూద్దాం. చూడండి, 28వ అధ్యాయం 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అయ్యిద్ది. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని మొక్కుకొనేను. చాలు. యాకోబు దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటున్నాడు. వాస్తవానికి మొక్కుబడి గురించినటువంటి క్రమం అప్పటికింకా దేవుడు చెప్పలా. ఎప్పుడో మోషే కాలంలో ధర్మశాస్త్రం దేవుడిచ్చినప్పుడు, ధర్మశాస్త్రములో దేవుడు ప్రత్యేకంగా మోషే కాలంలో మొక్కుబడి గురించినటువంటి విషయాలు రాయించాడు. మొక్కుబడి గురించినటువంటి క్రమం దేవుడు చెప్పకమునిపే యాకోబు కష్టకాలంలో దేవుడికి ఏం చేశాడు? మొక్కుబడి చేసుకున్నాడు. సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. తన అన్నని మోసం చేసి, తండ్రిని మోసం చేసి,
అన్న చంపుతాడేమోనని భయమయ్యి యాకోబు తల్లిదండ్రుల దగ్గర నుండి అన్న దగ్గర నుండి పారిపోవటం ప్రారంభించాడు. ఎక్కడికి వెళుతున్నాడు? మేనమామ ఇంటికి వెళుతున్నాడు. ఒక్కడే వెళుతున్నాడు. అన్నను మోసం చేసి వెళుతున్నాడు. అన్న చంపుతాడేమోనని భయమై వెళుతున్నాడు. ఆ క్రమంలో ఒంటరిగా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత పొద్దుగూకిపోయింది. చేసేది ఏమీ లేక, ముందుకు నడవటానికి అవకాశం లేక, తాను ఎక్కడైతే పొద్దుగిన సమయంలో ఆగిపోయాడో అక్కడే ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. ఇంతలోగా రాత్రి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుని దేవుడు చూసి యాకోబుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి కలలో యాకోబుకి భూమి మీద నుంచి ఒక నిచ్చెన, ఆకాశమంత ఎత్తులో ఒక నిచ్చెన కనపడింది కలలో. ఆ నిచ్చెన మీద నుండి దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నిచ్చెన పై శిఖరమున మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన మహిమా స్వరూపాన్ని యాకోబు చూసిన వాడై, వినండి, మహోన్నతుడైన దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని అనంటే, యాకోబా, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను నీ పట్ల నెరవేర్చే కార్యం ఒకటి ఉంది. ఆ కార్యము నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టను. పడమటికి, తూర్పుకి, ఉత్తరమునకు, దక్షిణమునకు నిన్ను విస్తరింపజేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఇలా దేవుడు మాట్లాడుతూ ఉంటే, వినండి, అక్కడ చాలా సన్నివేశం జరిగింది. ప్రభు చాలా విషయాలు చెప్పారు. ఇంతలోకి యాకోబుకి నిద్ర తెలిసి మెలకు వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఈ స్థలము బహు భయంకరమైన స్థలం. ఈ స్థలము దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఈ స్థలమందు దేవుడున్నాడు అని ఆలోచించాడు. ఇప్పుడు యాకోబు మొక్కుబడి చేసుకోవటం ప్రారంభించాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడట? అయ్యా, నేను వెళుతున్నటువంటి ఈ మార్గములో నువ్వు నన్ను కాపాడి, నా మేనమామ దగ్గరికి వెళుతున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తినుటకు ఆహారము, కట్టుకొనుటకు వస్త్రములను నీవు నాకు ఇచ్చి వెళ్ళిన ప్రాంతంలో నువ్వు నన్ను కాపాడితే నీవే నాకు దేవుడవు. దేవునికి స్తోత్రం. నీవే నాకు దేవుడుగా ఉంటావు. నిలబెట్టినటువంటి ఈ రాయి నూనె పోసాను కదా, ఇది దేవుని మందిరమయ్యిద్ది. అంత మాత్రమే కాదు, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని కట్టుకుంటాను, 10వ భాగాన్ని కట్టుకుంటాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరు చేసుకుంది మొక్కుబడి? యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. బైబిలులో ఇది మొదటి మొక్కుబడి. సరే, మొత్తానికి యాకోబు మొక్కుబడి చేసుకొని మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ ఇంటి దగ్గర సుమారుగా 20 సంవత్సరాలు ఉన్నాడు. చాలా స్టోరీ జరిగింది, అదంతా మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాను కనుక. మేనమామ ఇంటి దగ్గర నుండి సుమారుగా 20 సంవత్సరముల తర్వాత భార్యలని, పిల్లలని తీసుకొని తన సొంత దేశానికి మరలా తిరుగు ప్రయాణం చేయటానికి సిద్ధపడ్డాడు. బయలుదేరారు. మొత్తానికి దేవుని మహాకృపను బట్టి ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చారు. అప్పటికి యాకోబుకు తెలిసిన విషయం ఏంటి అని అంటే, తన అన్న అయినటువంటి ఏశావు కత్తులు, కటారులు తీసుకొని 20 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యాకోబుని చంపటానికి
చంపటానికి వస్తున్నాడన్న సంగతి యాకోబుకి తెలిసి యాకోబుకి భయమయ్యి ఎబ్బోకు రేవులోనే ఒక్కడిగా మిగిలిపోయి మిగతా వారిని అందరిని పంపించాడు. ఆ రేవులో రాత్రంతా ప్రార్థనలో పెనుగులాడాడు. దేవునికి స్తోత్రం. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ రాత్రి దేవుని ఆశీర్వాదం కావాలని ఏడ్చాడు. ఆ రాత్రి తన అన్నైనటువంటి ఏశావు చంపటానికి వస్తున్నాడు గనుక మరణం తొలగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆ రాత్రి యాకోబు ప్రభు కనికరించి కృప చూపించి యాకోబు పాపాన్ని క్షమించి యాకోబుని ఆ రాత్రి దేవుడు దీవించి ఆశీర్వదించి తెల్లారిపోతున్న యాకోబుని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీ మనకు తెలిసిన స్టోరీ, అందుకే మీకు సింపుల్గా జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను. ఇప్పుడు యాకోబు అన్న ఎదురుగా వస్తూ ఉండగా యాకోబు భయం భయంగా ఆ రేవులో నుంచి అన్నకి ఎదురెళ్తూ ఉన్నాడు. అల్లంత దూరాన అన్న వస్తూ ఉన్నాడు, మనుషుల్ని వేసుకొని వస్తూ ఉన్నాడు. వెంటనే యాకోబు చేసిన పని ఏంటి అని అంటే, అన్న ఎదుట 7 సార్లు సాష్టాంగ నమస్కారము చేశాడు. క్రూరత్వంతో వస్తున్నటువంటి అన్న, ఉద్రేకంతో వస్తున్నటువంటి అన్న, యాకోబుని చంపాలి ఏ కాడికి అని వస్తున్నటువంటి అన్న దగ్గరికి రాగానే చంపాలని వచ్చినటువంటి ఏశావు యొక్క కఠిన హృదయం కరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఏశావు యొక్క క్రూరత్వం అణిచివేయబడింది. ఏశావు యొక్క ఉద్రేకం ఆగిపోయింది. కారణం ఏంటి అని అంటే, ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన. వినండి, ఏశావు చంపుదామని 20 సంవత్సరాల క్రితం నన్ను మోసం చేసిన తమ్ముడు నాకు ఎదురుగా వస్తున్నాడు, ఏ కాడికి వాడిని చంపేద్దాం లేపేద్దాం అని వస్తూ ఉన్నటువంటి ఏశావు తమ్ముడు దగ్గరకు రాగానే చంపాలనుకున్నటువంటి అతను అమాంతంగా తమ్ముడిని కౌగిలించుకొని మెడ మీద పడి ఏడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. తమ్ముడు అన్న ఇద్దరు కౌగిలించుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత తమ్ముడిని చూశాడు అన్నను చూశాడు. తమ్ముడు కౌగిలించుకొని ఏడ్చుకున్నారు. చంపుదామని వచ్చినటువంటి ఏశావు కూడా మనసు కరిగిపోయింది. ఇంతలోకి యాకోబు అన్నాడు, అన్నా, నువ్వు నన్ను చంపుదామని వచ్చావు, కానీ నీ ప్రేమ, నీ కటాక్షం నా మీదకి వచ్చింది. అయితే నీకు ఒక కానుక, చిన్న కానుక ఇస్తానన్నా అని చిన్న కానుక ఏశావుకి ఇవ్వటానికి సిద్ధపరిచాడు ఆల్రెడీ ముందే. వినండి, యాకోబు సంపాదించినటువంటి మందలో నుండి కొన్ని వందల పశువులని, కొన్ని వందల మేకలని, కొన్ని వందల గొర్రెలని, పొట్టేలని, ఆవులని, ఎద్దులని, గాడిదలని, ఒంటెలని, వీటన్నిటిలో నుండి 100 కొలది మందలని తీసి అంతటిని కలిపి ఒక కానుకగా అన్నకి ఇవ్వటానికి అన్నకి ముందుగా పంపించాడు. ఇప్పుడు ఏశావు అడుగుతున్నాడు, అన్న అడుగుతున్నాడు, ఏందిరా ఇవి, ఇదంతా ఏందిరా, ఇన్ని పంపించావు నాకు ఏంటి అని అంటే, యాకోబు అంటాడు, అన్న, నీ కటాక్షం నా మీదకి వచ్చింది, నేను గొప్పవాడిని అయ్యాను, ఉన్నటువంటి వీటన్నిటినీ నీ కానుకగా ఇస్తున్నాను, నేను సంపాదించిన వాటిలో కొన్నిటిని నీ కానుకగా ఇస్తున్నాను, తీసుకన్నా అని అన్నాడు. అప్పుడు ఏశావు అన్నాడు, ఆల్రెడీ నాకు కూడా చాలా ఉందరా, నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఎవరికి ఇచ్చాడు కానుక? అది లెక్క కూడితే యాకోబు అన్నకి ఇచ్చినటువంటి కానుక లెక్క కూడితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము
కొన్ని పదుల లక్షలు అవుతుందట ఆ ఒక్క కానుక, యాకోబు ఇచ్చిన కానుక. అన్ని లక్షల కానుక ఎవరికిచ్చాడు? అన్నకిచ్చాడు. సరే, ఈ కానుక అలా ఇచ్చిన తర్వాత మొత్తానికి ఇప్పుడు యాకోబు సొంత దేశానికి వచ్చాడు. సొంత దేశానికి వచ్చి సుక్కోతులో పాకలు వేసి తన మందలకి, పశువులకి, గొర్రెలకి, మేకలకి పాకలు వేసాడు సుక్కోతులోకి వచ్చి. మొత్తానికి అక్కడే షెకెములోనేమో గుడారం వేసుకున్నాడు. మొత్తానికి కానాను దేశం వచ్చాడు. జాగ్రత్తగా వినండి. తన సొంత దేశం వచ్చాడు. ఆ దేశం వచ్చిన తర్వాత మందలకేమో పాకలేసాడు, తనకేమో గుడారాలు వేసుకున్నాడు. వినండి చక్కగా. ఇప్పుడు గుడారాల్లో నివసిస్తూ ఇక బాగుంది. అన్నతో సమాధానం వచ్చింది, మరణం తొలగిపోయింది, ఎబ్బోగురేవులో దేవుని ఆశీర్వాదం దొరికింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పాకలేసుకున్నాం, క్షేమంగా ఉన్నాం, అంతా బాగుంది, ఇంకా ఇబ్బంది ఏమీ లేదు అని సుఖంగా బ్రతుకుదాం అని అనుకున్నాడు యాకోబిక. జాగ్రత్తగా వినండి. మంచిగా బ్రతుకుదాం ఇక అని అనుకున్నాడు యాకోబు. రోజులు గడిచిపోతున్నాయి, చక్కగానే ఉంది. కుటుంబం, పనివారు, పిల్లలు, సంసారం, ఆస్తి అంతా బాగుంది. ఇంతలోకి జరిగిన విషయం ఏంటంటే, యాకోబుకి ఒకే ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరే దేనా. దేనా ఏం చేసిందంటే తండ్రితో, నానా పట్టణంలోకి వెళ్ళి పట్టణాన్ని చూసి వస్తాము నానా అని తండ్రితో చెప్పి తన చెలికత్తెలను తీసుకొని పట్టణాన్ని చూడటానికి పట్టణంలోకి వెళ్ళింది. పట్టణంలోకి వెళ్ళగా అప్పటికే ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు యొక్క కుమారుడు షెకెము అనే వ్యక్తి ఈ చిన్నదానిని చూశాడు పట్టణంలో. ఎవరేమే? దేనాను చూశాడు. రాజు కొడుకుకి దేనాను చూసినప్పుడు చక్కనిది, రూపవతి అని మనసులో ఇష్టం కలిగిన వాడై ఆ దేనాన్ని పట్టుకొని పట్టణంలోకి వచ్చినటువంటి ఆ దేనాన్ని చెరిపేశాడు. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. ఆ అమ్మాయిని అపవిత్రపరిచేశాడు. ఇప్పుడు ఈ దేన ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పింది, జరిగిన విషయం అంతా చెప్పింది. తల్లిదండ్రులకి బలమైనటువంటి కోపం వచ్చింది, యాకోబుకి బలమైన కోపం వచ్చింది. అంత మాత్రమే కాదు, యాకోబు యొక్క కుమారులకి అందరికీ కోపం వచ్చింది. మా చెల్లెలని ఈ దేశపు రాజు కొడుకు చెరిపేస్తాడా, దారుణానికి ఒడిగడతాడా అని కోపం తెచ్చుకొని బాధపడుతూ యాకోబు కూడా ఏం చేయాలో అర్థం కాక. వినండి, పిల్లలకి ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులు నలిగిపోతారు. చెప్పుకోలేని సమస్యలు వస్తే మరి ఎక్కువగా తల్లిదండ్రులు నలిగిపోతారు. మనసులో బాధ మనసులోనే ఉంచుకొని తినలేక, తాగలేక, కొట్టలేక, తిట్టలేక, బాధపడుచు మనసులో కురింగిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది పిల్లలను బట్టి. ఈ సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే దేనా విషయంలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో యాకోబు మనసులో కృంగిపోయి బాధపడుతూ దిగులు పడుతున్న సందర్భంలో ఈ లోపల ఏ రాజు కొడుకైతే దేనాన్ని చెరిపాడో ఆ రాజు కొడుకు యాకోబు దగ్గరకు వచ్చారు. యాకోబు దగ్గరకు వచ్చి రాజు అంటున్నాడు, యాకోబు గారు, మా అబ్బాయి చేసింది తప్పే. మీరేమనుకోనంటే నేనేటో రాజుని, నా తర్వాత కాబోయే రాజు నా కొడుకే. నా కొడుకు నీ పిల్లని ఇష్టపడుతున్నాడు,
మీరు మీ పిల్లనిచ్చి వివాహం చేస్తే వైభోగంగా ఘనముగా వివాహం చేస్తానన్నాడు రాజు యాకోబుతో. యాకోబు అన్నాడు, ఏమండి మంచి మాట మీరు చెప్పింది, కాకపోతే మేమేమో సున్నతి చేయబడిన వారము, మీరేమో సున్నతి లేని జనాంగము. మా దేవుని యొక్క క్రమంలో సున్నతి లేని వారికి మా పిల్లల్ని మేము ఇవ్వలేము, అలా వీయమందుకోలేము అని యాకోబు చెప్పాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, సున్నతి చేస్తే ఇష్టమే కదా మీకు, సున్నతి లేకపోవటం వల్లనే మీరు మీ పిల్లల్ని మాకు ఏమని అంటున్నారు. అయితే యాకోబు గారు తప్పకుండా మా పట్టణంలో ఉన్నటువంటి మా పురుషులు అందరం ఈ వివాహం జరుగుట కొరకు మేమందరం సున్నతి చేయించుకుంటాం అని చెప్పేసి యాకోబుతో మాట్లాడాడు. మాట్లాడి రాజుగారు కొడుకు ఇంటికెళ్ళి వినండి, పట్టణములో ఉన్నటువంటి పురుషులందరూ సున్నతి చేయబడ్డారు. కేవలం ఒకే ఒక వివాహము కొరకు, దేనాని రాజుకుమారుడికి వివాహము చేసుకొనుట కొరకు ఇంటికి వెళ్ళి రాజుకుమారుడే కాదు పట్టణంలో ఉన్న పురుషులందరికీ సున్నతి చేయించారు. వారు సున్నతి చేయించబడిన తర్వాత వారందరూ మంచంలో నుంచి లెగవలేని పరిస్థితుల్లో 3 రోజులు 4 రోజులు అలాగే ఉంటారు. ఆ క్రమంలో భాగంగా ఇంతలోకి యాకోబు యొక్క కుమారులలో షిమ్యోను, లేవి అనే 2 కుమారులు, ఇదే అదును మనకి మన చెల్లెలని చెరిపిన వారి మీద కక్ష సాధించుట కొరకు ఇదే అవకాశం మనకి అని వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ రాత్రి కత్తులు తీసుకొని, కటార్లు తీసుకొని, ఖడ్గాలు తీసుకొని పట్టణం మీద రాత్రి నిద్రపోతున్నటువంటి పురుషులందరి మీద దాడి చేశారు. వినండి, పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. యాకోబు యొక్క 2 కుమారులు వెళ్ళి, మరి అంతమంది పురుషులు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఎదిరించలేకపోయారంటే వారందరూ అప్పటికే సున్నతి చేయబడిన వారై మంచంలో నుంచి లేగలేని పరిస్థితుల్లో వారున్నారు. అదునుగా చూసి వీరిద్దరు వెళ్ళి పురుషులందరినీ చంపేశారు. ఘోరం జరిగిపోయింది. తెల్లారి పొద్దున యాకోబుకు విషయం తెలిసింది. 2 కొడుకులు పిలిచాడు. ఏమొచ్చిందిరా ఇలా చేశారు, అసలు మన జనాంగం ఎంత, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ జనాంగం ఎంత, వాళ్ళందరూ దొమ్మిగా వచ్చి మన మీద పడితే మనం ఏం కావాలి, ఎంత ఘోరమైన దుష్కార్యం చేశారు మీరు, ఇది తప్పు అని యాకోబు కొడుకులను గద్దించాడు. ఇప్పుడు వినండి, యాకోబు యొక్క ఇంటిలో 2 నష్టాలు జరిగినాయి. మొదటిది, యాకోబు యొక్క కుమార్తె చెరిపివేయబడింది. రెండవది, యాకోబు యొక్క కుమారులు నరహంతకులయ్యారు. ఇంత ఘోరం జరగటానికి కారణం ఏంటి, కుటుంబంలో ఇంత నష్టం రావటానికి కారణం ఏంటి? యబ్బోకు రేవులో ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, దేవుని చేత దీవించబడ్డాను, బాగానే ఉంది అనుకున్న సమయంలో ఇంత నష్టం జరగటానికి కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే యాకోబు సతమతమైపోతున్నాడు. జరిగినటువంటి సందర్భాన్ని బట్టి బాధపడుతూ, దుఃఖపడుతూ, కుమిలిపోతూ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో, పిల్లలు చేసిన తప్పును బట్టి, కుమార్తె చెరపబడినటువంటి సందర్భాన్ని బట్టి, తర్వాత ఏమి నిర్ణయం తీసుకోవాలో ఏమి అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉండగా ఇంతలోకి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు యాకోబుతో. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడాడో తెలుసా? యాకోబు, ముందు అర్జెంటుగా ఉన్న స్థలంలో నుంచి లేచి
నీ అన్న దగ్గర నుంచి మేనమామ దగ్గరకు పారిపోయేటప్పుడు, ఒక్కడివిగా పారిపోయేటప్పుడు నువ్వు ఒక మొక్కుబడి చేసుకున్నావు, గుర్తుందా? వెళ్ళి ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి నువ్వు అనుకున్న మొక్కుబడి చెల్లించిపో అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంతకీ ఎవరు గుర్తు చేయవలసి వచ్చింది? అప్పుడు యాకోబు అక్కడి నుంచి బయలుదేరి అన్న దగ్గర నుంచి పారిపోయే సమయంలో ఎక్కడైతే తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరమే అని అన్నాడో అక్కడికి వెళ్ళి యాకోబు బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొక్కుబడి చెల్లించటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చేసుకున్న మొక్కుబడి తడువు చేస్తే, చేసుకున్న మొక్కుబడి తగిన సమయంలో చెల్లించకపోతే యాకోబు నష్టపోయాడు. యాకోబు శోధనలో పడ్డాడు. చివరికి దేవుడే గుర్తు చేయవలసి వచ్చింది. నువ్వు ఇక్కడి నుంచి లేచి 20 సంవత్సరాల క్రితం నువ్వు చేసుకున్న మొక్కుబడి చెల్లించిపో అన్నాడు. గమనించాలి ప్రియులరా, దేవుని పిల్లలుగా మీరు చేసుకున్న మొక్కుబడులు తడువు చేయొద్దు. చెల్లించటానికి, తీర్చుకోవటానికి తడువు చేయొద్దు. తడువు చేస్తే అది ప్రమాదం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, ఇంతకీ మీకు ఇంకొక ఆలోచన రావచ్చు. అమ్మ వింటున్నారా? మీకు ఒక ఆలోచన రావచ్చు. మారు మనసు పొందక మునుపు, యేసయ్యను నమ్ముకోక మునుపు, ప్రార్థనకు రాక మునుపు ఏ రాయికో మీరు మొక్కుబడి చేసుకొని ఉంటారు, ఏ చెట్టుకో మొక్కుబడి చేసుకొని ఉంటారు మీరు. ఇప్పుడు ఈ మొక్కుబడులు చెల్లించాలా వద్దా? నాగరాణమ్మాయి, మారు మనసు పొందక మునుపు, యేసయ్యను నమ్ముకోక మునుపు, రక్షించబడక మునుపు రాయే దేవుడు అనుకొని రాయికి మీరేదో మొక్కుబడి చేసుకున్నారు. చెట్టే దేవుడు అనుకొని చెట్టుకు మీరేదో మొక్కుబడి చేసుకున్నారు. ఇప్పుడు ఆ మొక్కుబడి చెల్లించాలా వద్దా? ఎవరికి చెల్లియాలి? రాయికి కదా అప్పుడు మొక్కుబడి చేసుకుంది. ఇప్పుడు మరి సత్యము తెలిసిన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత, నిజదేవుడిని గుర్తెరిగిన తర్వాత మరలా రాయి దగ్గరకు వెళ్ళి ఎప్పుడో మారు మనసు లేనప్పుడు చేసుకున్న మొక్కుబడి ఇప్పుడు ఎలా చెల్లిస్తావు? దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును అని చెప్పగా. చాలు, నాతో పాటు ఈ మాట చెప్పండి. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మళ్ళీ చెప్పండి, ఇంకోసారి చెప్పండి. స్వతంత్రత అంటే బానిసత్వం నుంచి విడిపించబడటమే స్వతంత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేస్తారు అని అంటే, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది. అయితే ఒకప్పుడు అసత్యములో ఉండి మీరు రాయికి మొక్కుకున్నారు. సత్యము తెలియక అసత్యములో ఉండి, చీకటిలో ఉండి, పుట్టే దేవుడు అనుకొని, రాయే దేవుడు అనుకొని, చెట్టే దేవుడు అనుకొని చెట్టుకు మొక్కారు. చెట్టుకు మొక్కుబడి చేసుకున్నారు, రాయికి మొక్కుబడి చేసుకున్నారు, పుట్టకు మొక్కుబడి చేసుకున్నారు. అయితే ఇప్పుడు సత్యంలోకి వచ్చారు. సత్యం అనగా నేనే మార్గమును,
సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు సెలవిచ్చిన మాట చొప్పున సత్యమై ఉన్న దేవుడి దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారే సత్యం, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అని నమ్మి ఆయన నమ్ముకున్నారు. మీరు ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే నిత్య నరకం నుంచి విడుదల అని నమ్మి ఆయన్ని మనం అంగీకరించి రక్షించబడి బాప్తిసం తీసుకొని రక్షించబడి ఆయన క్రమంలో నడుస్తున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, నిజ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఎక్కడో రాయి దగ్గర చేసుకున్నటువంటి మొక్కుబడి విషయంలో ప్రభువా ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, మేము రాయే దేవుడు అనుకొని దానికి మొక్కుబడి చేశాం, మొక్కుబడి చేసుకున్నాం. ఇప్పుడు సత్యం తెలిసింది, రాయి కాదు దేవుడు, యేసయ్యే దేవుడు అని నాకు తెలిసింది. కనుక నేను ఇంక రాయికి ఎలా చెల్లిస్తా మొక్కుబడి? ఆ మొక్కుబడి ఏదో ఎవరికి చెల్లిస్తా? ఇప్పుడు నేను సత్యానికి చెల్లిస్తా, అనగా యేసయ్యకి చెల్లిస్తా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆ మొక్కుబడి తీరిపోద్ది. ఇప్పుడు ఆ రాయి దగ్గర చేసుకున్న మొక్కుబడి అక్కడికి వెళ్ళటానికి ఎంతమందిని తీసుకొని వెళతాను అనుకున్నావో అంత ఖర్చు. ఆ రాయి దగ్గరికి అది దేవుడు అనుకొని అక్కడికి వెళ్ళి ఎంత కానుకేస్తాను అనుకున్నావో ఆ అమౌంట్. ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఆ రాయే దేవుడు అనుకొని అక్కడికి వెళ్ళి ఎంత భోజనాలు పెడదాం అనుకున్నావో ఆ అమౌంట్. అదంతా కలిపి ప్రభువా, రాయి దేవుడు కాదు కనుక అది దేవుడు అనుకొని అక్కడ మొక్కున్నా, కానీ దేవుడు ఎవరో నాకు అర్థమైంది, దేవుడు అయిన నీకు ఈ మొక్కుబడి చెల్లిస్తున్నా అని ప్రార్థన చేసుకొని ఆ మొక్కుబడి నిజ దేవుడి దగ్గర చెల్లించాలి. అప్పుడు నీ మొక్కుబడి తీరిపోద్ది. దేవునికి స్తోత్రం. ఈ విషయంలో చాలామందికి తెలియక కొంతమంది చేసే పని ఏంటి అని అంటే, అవగాహన లేక మారు మనసు పొందక మునుపు ఎక్కడో చేసుకున్న మొక్కుబడిని బట్టి రక్షించబడిన తర్వాత కూడా, మారు మనసు పొందిన తర్వాత కూడా, సత్యం తెలిసిన తర్వాత కూడా, అమ్మో ఎక్కడో మారు మనసు పొందక మునుపు చేసుకున్న మొక్కుబడి వలన నష్టం వచ్చిద్దేమోనని మరలా ఆ రాయికి మొక్కుబడి చెల్లించి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇది కరెక్టు కాదు. ఎందుకనంటే సత్యం మనల్ని ఏం చేసిద్ది? విడిపించిద్ది, స్వతంత్రులుగా చేసిద్ది. ఆ రాయికి చేసుకున్న మొక్కుబడి క్రమం నుంచి విడిపించిద్ది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది. ఈ విషయాన్ని మీరు గ్రహించిన వారై మొక్కుబడి విషయంలో, మొక్కుబడి క్రమంలో మనం సరి చేసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రహించి మీరు గమనించండి. ఇవి తెలియకపోతే, మొక్కుబడి క్రమంలో ఇవి తెలియకపోతే చాలామంది క్రైస్తవులు ఈ మొక్కుబడి క్రమానికి వచ్చేసరికల్లా ఎలా చెయ్యాలో, ఏం చెయ్యాలో, ఒకవేళ ఇంతకుముందు చేసుకున్న మొక్కుబడులు ఎలా చెల్లించాలో అర్థం కాని పరిస్థితుల్లో గలిబిలిగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వాటన్నిటిని సరి చేయటం కోసమే నేను ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ మొక్కుబడి క్రమం గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ దైవ గ్రంథములో యెఫ్తా అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతను కూడా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెఫ్తా అనే వ్యక్తి దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు అని అంటే, ప్రభువా, నేను అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధములో గనక శత్రువుల మీద నాకు విజయం వస్తే, శత్రువులని నేను ఓడించి క్షేమముగా మరలా నా ఇంటికి నేను తిరిగి రాగలిగితే, నువ్వు నాకు సహాయం చేస్తే, నేను మరలా జయం పొంది ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి మొట్టమొదటగా ఏదైతే నాకు ఎదురుగా వచ్చి నా ముందు నిలబడిద్దో దానిని నేను నీకు ప్రతిష్ఠిస్తాను,
అంత మాత్రమే కాదు, దానిని నేను నీకు బలిగా అర్పిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఎవరో? యెఫ్తా. మొక్కుబడి చేసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అమ్మోనీయుల మీద యుద్ధంలో గెలిచాడు. అమ్మోనీయులు ఓడిపోయారు. యెఫ్తా గెలిచాడు. గెలిచి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఎట్టుంటది సంబరం? తాళమేళాలు, భయంకరమైన వాయిద్యాలు, జయధ్వనుల కేకలు, ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇన్ని తాళమేళాల మధ్యలో యెఫ్తా తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తూ ఉంటే ఇంటిలో నుండి మా నాన్న శత్రువులను ఓడించి వస్తున్నాడు అనేటువంటి సంతోషంతో యెఫ్తాకి ఒకే ఒక కుమార్తె. ఆ కుమార్తె తప్పితే ఇంక కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. ఆ ఒక్క కుమార్తె ఇంటిలో నుంచి తండ్రికి ఎదురుగా వెళ్ళి తండ్రి సంతోషంలో తను కూడా పాలు పొందుకోవాలని వెళ్ళింది. తండ్రికి అమాంతంగా ఎదురు వెళ్ళింది సంతోషముతో. అప్పుడు తండ్రి యెఫ్తా అప్పటి వరకు శత్రువులను ఓడించిన సంతోషంతో వస్తున్నటువంటి యెఫ్తాకి ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది. కారణం ఏంటి అని అంటే, ఇంట్లో నుంచి ఎవరు ఎదురుగా వచ్చారు? కన్న కూతురు ఎదురుగా వచ్చింది. వెంటనే బట్టలు చింపుకున్నవాడై యెఫ్తా పెద్దగా కేక వేశాడు, కుమార్తె, కుమారి, నన్ను దుఃఖపెట్టిన దానవయ్యావు నువ్వు. నేను వెళ్ళేటప్పుడు ఒక మొక్కుబడి చేసుకొని వెళ్ళాను. తిరిగి నేను క్షేమంగా జయంతో వస్తే, నా ఇంట్లో నుంచి ఏది మొదటగా వస్తే దానిని దేవునికి ప్రతిష్ఠిస్తాను, అలాగే దేవునికి దహన బలి అర్పిస్తానని చెప్పాను. అలా మొక్కుబడి చేసుకున్నాను. ఎంత పని చేశావు నువ్వు, నాకు ఎదుటిగా వచ్చావు అని ఏడవటం ప్రారంభించాడు తండ్రి యెఫ్తా. కూతురు మాట్లాడుతుంది ఇప్పుడు, నానా నువ్వు దుఃఖపడొద్దు. కుమార్తె అంటుంది, కన్యక అయినటువంటి యమన కాలువలో ఉన్నటువంటి కుమార్తె మాట్లాడుతుంది, తండ్రి నువ్వు ఏడవద్దు, నువ్వు దుఃఖపడొద్దు. నువ్వు ఏ మొక్కుబడి అయితే చేసుకున్నావో ఆ మొక్కుబడి ప్రకారము నన్ను నువ్వు చెల్లించవలసినటువంటి మొక్కుబడి నేనే ఎదురొచ్చాను కదా, తప్పకుండా చెల్లించు. నువ్వు చేసుకున్న మొక్కుబడి విషయంలో వెనక రావద్దు అని ఆ యవనస్తురాలు తండ్రితో మాట్లాడటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి పిల్ల. తండ్రి కోసం దేవునికి తన్ను తాను సమర్పించుకోవటానికి ఇష్టపడినటువంటి పిల్ల. దేవుని కోసం తన కన్యాత్వాన్ని, తన పరిశుద్ధతని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి పిల్ల. తండ్రి చేసుకున్న మొక్కుబడి ప్రకారం దేవునికి సమర్పించుకోవటానికి సిద్ధపడిన పిల్ల. ఈనాటి మన పిల్లలు కూడా దేవునికి సమర్పించుకునే పిల్లలైతే ఎంత బాగుండు. తల్లిదండ్రులు దైవ క్రమంలో నడుస్తూ ఉంటే పిల్లలు దైవ క్రమంలో నడవట్లా. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉంటే పిల్లలు అడ్డదారుల్లో తిరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం గమనించినట్లయితే, యెఫ్తా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి చేసుకున్న మొక్కుబడి ప్రకారం ఏం చేయాలో అర్థం కాక కుమార్తె ఎంత పని చేసావని ఏడుస్తూ ఉంటే, కుమార్తె అంటుంది, నువ్వు చేసుకున్న మొక్కుబడి చెల్లించమన్నదా, నానా నన్ను మాత్రం బలి ఇయ్యొద్దన్నదా? హల్లెలూయా. అయితే ఒక షరతు, నానా, నా కన్యాత్వము నిమిత్తము 2 నెలల పాటు నా చెలికత్తెలతో కలిసి కొండకు వెళ్ళి ప్రలాపించటానికి 2 నెలలు టైం ఇవ్వు అని తండ్రితో చెప్పింది. ఆ 2 నెలలు తండ్రి టైం ఇచ్చాడు. కుమార్తె తన చెలికత్తెలతో కలిసి తన కన్యాత్వము నిమిత్తము, పురుషుణ్ణి ఎరగనటువంటి ఆ కన్యాత్వము నిమిత్తము అతి పరిశుద్ధతలోకి నడిపించబడు నిమిత్తమై దేవునికి సంపూర్ణంగా సజీవురాలుగా సమర్పించుకొనుటకై సిద్ధపడినటువంటి స్త్రీగా
కొండ మీదకు వెళ్ళి మరింతగా దేవునికి దగ్గరయ్యింది. దేవునికి స్తోత్రం. సరే, ఇంతకి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 నెలల తర్వాత కొండ మీద నుంచి తన చెలికత్తెలతో కుమార్తె యెఫ్తా దగ్గరకు వచ్చింది, తండ్రి దగ్గరకు వచ్చింది. తండ్రి దగ్గరకు రాగా తండ్రి కుమార్తెని దేవునికి బలిచ్చాడా ఇవ్వలేదా? మేరక యెఫ్తా కుమార్తెని దేవునికి బలిచ్చాడా ఇవ్వలేదా? పరిశుద్ధ దైవ గ్రంథంలో చూద్దాం చూడండి. 11వ అధ్యాయమే న్యాయాధిపతుల గ్రంథము 39వ వచనం చదువుకుందాం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 39వ వచనం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెఫ్తా మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున 2 నెలల తర్వాత వచ్చిన కుమార్తె విషయంలో యెఫ్తా చేసుకున్న మొక్కుబడి తీర్చేశాడు. ఇప్పుడు మొక్కుబడి తీర్చాడా తీర్చలేదా? మొక్కుబడి చెల్లించాడా చెల్లించలేదా? మొక్కుబడి చెల్లించాడు. అంటే మొక్కుబడి ఎలా చెల్లించుంటాడు, ఎలా చెల్లించాలి? వాస్తవానికి మనం ఆలోచిస్తే ఆమెను దహన బలిగా అర్పించాడా? మీరు ఆలోచించినట్లయితే మన దేవుడు ఆది కాండము నుండి బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం వరకు మనం క్షుణ్ణంగా చదివితే ఎక్కడా కూడా మన దేవుడు నరబలిని కోరిన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మన దేవుడు నరబలిని కోరిన వాడు కాదు. అక్కడ దాకా ఎందుకు? అబ్రహాము యొక్క కుమారుణ్ణి అబ్రహాము మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలిపీఠం కట్టి బలిపీఠం మీద కుమారుణ్ణి పండుకోబెట్టి కన్న కొడుకుని దేవునికి బలిగా అర్పిస్తూ ఉన్న సందర్భంలో అమాంతంగా దేవుడు ఒక్కసారిగా కేకేశాడు, అబ్రహమా ఆగో, నేను నరబలి కోరేవాడిని కాదు. ఆ పొదలో అల్లంత దూరంలో పొద ఉంది, ఆ పొదలో గొర్రె పిల్ల ఉంది, తీసుకొచ్చి దాన్ని బలిగా ఇవ్వమన్నాడు. వినండి, అక్కడ నరబలి ఇవ్వటానికి దేవుడు ఒప్పుకోలా. మరి ఇప్పుడు యెఫ్తా దేవుడికి తన కుమార్తెని నరబలిగా అర్పించాడా అని మనం ఆలోచిస్తే, మీకు జ్ఞాపకం చేస్తున్నాను వాక్యాన్ని బట్టి, ఆయన నరబలి అర్పించలేదు, కానీ ఆమెను ఆ రోజు నుంచి దేవునికి ప్రతిష్ఠించాడు. చెప్పండి, ఏం చేశాడు? దేవునికి ప్రతిష్ఠించాడు. ఆమె కన్యత్వాన్ని, ఆమె పరిశుద్ధతని, ఆమె అతి పరిశుద్ధతని, ఆమె జీవితాన్ని దేవుడికి ఆమె కూడా అంగీకరించింది, ఆ స్త్రీ కూడా అంగీకరించింది. తన్ను తాను దేవునికి సమర్పించుకోవటానికి ఇష్టపడింది. ఆ రోజు నుంచి ఆ తల్లి, ఆ కన్యక దేవునికి ప్రతిష్ఠితురాలయ్యింది. అయితే ఇంతకు నరబలి అర్పించారా అర్పించలేదా అని మనం ఆలోచిస్తే నరబలి అర్పించలా. మరి ఏం అర్పించారో తెలుసా? కీర్తనల గ్రంథము 51వ కీర్తన ఎన్నో వచనం? 17వ చరణం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అందరు నాతో పాటు చెప్పండి, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎంతకేమైనా బలి ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారంటాను నేను. ఆమె విరిగి నలిగిన మనసే దేవునికి బలి అయ్యింది. దేవునికి స్తోత్రం. ఆమె నరబలిగా అర్పించుకోలేదు, కానీ విరిగి నలిగిన మనసే దేవునికి బలిగా ఉండటానికి కారణమయ్యింది.
అదే దేవుడు కోరుకున్నాడు. నరబలి కోరుకునే దేవుడు కాదు. మన హృదయం విరిగి నలిగిపోతే చాలు, అది దేవునికి ఇష్టమైన బలి. అలా దేవుడికి చేసుకున్న మొక్కుబడి యెఫ్తా నెరవేర్చాడు. ఇంతకీ ఎన్ని మొక్కుబడి గురించి చెప్పుకున్నాం మనం? యాకోబు చేసుకున్న మొక్కుబడి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు యెఫ్తా చేసుకున్న మొక్కుబడి గురించి చెప్పుకున్నాం. అందుకే మీరు జ్ఞాపకం చేసుకోండి, మొక్కుబడి విషయంలో మీకు అర్థం కావాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే, క్రైస్తవులో మొక్కుబడి గురించినటువంటి విషయాలు అవగాహన లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది. ఇప్పుడు విషయానికి వస్తాను. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. సరే, మొక్కుబడి చెల్లిస్తే, మొక్కుబడి చేసుకుంటే ఎట్లాంటి దానిని మొక్కుబడిగా చెల్లించాలి? మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి విషయంలో దేవుడికి ఇష్టమైన మొక్కుబడిగా ఉండాలి. అది చూద్దాం. చూడండి, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడగును. నాతో పాటు చెప్పండి ఈ మాటను కూడా. యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు. ఇప్పుడు మీరు చెప్పండి. అబ్బాబ్బా, బలేగు రాయించాడండి దేవుడు. దేవుడికి మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని మొక్కుబడిగా అర్పిస్తే అతని పేరు దేవుడు పెట్టాడు. అతడు వంచకుడు, అతడు శాపగ్రస్తుడు అని వ్రాయించాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఎప్పుడైనా దేవునికి మొక్కుబడి చేసుకుంటే చెడిపోయిన దాన్ని ఎప్పుడు కూడా దేవునికి అర్పణగా ఇవ్వద్దు. చెడిపోయిన దాన్ని ఎప్పుడు దేవునికి అర్పణగా అర్పించొద్దు. క్షేమం రాకపోయింది కాక శాపం వచ్చిందట చెడిపోయిన దాన్ని అర్పణగా ఇస్తే. మీకు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో ఒక గొర్రెకి రోగం వచ్చింది. అది కాలు ఇరిగిందో, గుడ్డిదో, కుంటిదో అయ్యింది. అదేదో రోగం వచ్చింది. వైద్యం చేయించారు, గొర్రె బ్రతకదన్నారు. చివరి క్షణంలో ఏం చేస్తాం అప్పుడు మనం? చాలామంది ఏం చేస్తారు అని అంటే, ప్రభువా ఇది గనక బతికితే నీకే. అసలు ఎప్పుడు ఎన్నడూ రూపాయి కూడా కానుక ఇవ్వనటువంటి తల్లి, ఎప్పుడు ఎన్నడూ రూపాయి ఖర్చు అవ్వనటువంటి తల్లి ఎప్పుడు ఖర్చు అవ్వటానికి ఇష్టపడుతుంది? పాడైపోయి వైద్యులు కూడా, డాక్టర్లు కూడా ఇక ఈ గొర్రె బ్రతకదు అన్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు, బతికితే నీదేనయ్యా. నేను అంటున్నాను, మొక్కుబడిలో ఏముంది? వంచన ఉంది. మొక్కుబడిలో ఒరిజినాలిటీ లేదు. దేవుడు ఇవన్నీ వ్రాయించాడు, కావాలని రాయించాడు, మన మనసెరిగి రాయించాడు, మన బుద్ధులు తెలుసు ఆయనకి. మీరు గమనించినట్లయితే అసలు ఎలా చేయాలి ఆ మొక్కుబడి అని అంటే మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ కుంటి గొర్రెో, గుడ్డి గొర్రెో, ఏ రోగం వచ్చి సాగు బ్రతుకుల్లో ఉందండి గొర్రె,
అప్పుడు మీరు చేసుకోవలసిన మొక్కుబడి ఎలా ఉండాలి అని అంటే, ప్రభువా ఈ గొర్రె బతికితే దీనికంటే శ్రేష్టమైన గొర్రెని నీకు కృతజ్ఞతగా ఇస్తానయ్యా అని మొక్కుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి. ఈ కుంటి గొర్రె, గుడ్డి గొర్రె, ఈ గూని గొర్రె బ్రతికితే దీన్ని కానీ దీనికంటే శ్రేష్టమైన గొర్రె ఇస్తానయ్యా అని మొక్కుబడి చేసుకోవాలి. అది అందుకే దేవుడు క్లియర్గా రాయించాడు, మొక్కుబడి చేసుకొని చెడిపోయిన దానిని అర్పణగా ఇస్తే అట్లాంటి వంచకుడు శాపగ్రస్తుడు. ఎప్పుడు చెడిపోయిన దాన్ని దేవుడికి ఇవ్వద్దు. అంత మాత్రమే కదా, మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఈ మధ్య నేను కానుక బాక్స్లో పెట్టి తీస్తే హల్లెలూయా, మరి ఎవరు వేస్తున్నారు ఏమో, చినిగిపోయి నోట్లో ఉంటున్నాయి. యేసు రక్తమే జయం. దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆశీర్వాదం రాకపోగా చెడిపోయిన దానిని వేస్తే నష్టం వచ్చిద్దని వాక్యం ఉంది. అసలు వేయకపోయినా యేసు రక్తమే జయం, బాధ లేదు. అసలు మనం అర్పణ వేయకపోయినా బాధ లేదేమో, కానీ చెడిపోయిన దాన్ని వేస్తే మాత్రం నష్టం వచ్చిద్దని వ్రాయబడి ఉంది బైబిల్లో. మరి ప్రత్యేకంగా మొక్కుబడి చేసుకొని చెడిపోయిన దాన్ని అర్పణగా దేవునికి మొక్కుబడిగా చెల్లించకూడదు, శ్రేష్టమైంది చెల్లించాలి. హల్లెలూయా. ఇవన్నీ తెలియాలి దేవుని పిల్లలకి, క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి. చాలామందికి తెలియట్లేదు క్రమాలు. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఈ ఒక్క మాట చాలా ఇంపార్టెంట్ అయిన మాట చెప్తున్నాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి మొక్కుబడులన్నీ పాత నిబంధనలో చెప్పాను. క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త నిబంధన ప్రకారము ఒకవేళ మొక్కుబడి మనం చేసుకుంటే ఎలా చేసుకోవాలి, మొక్కుబడి చెల్లిస్తే ఎలా చెల్లించాలి అని అంటే, క్రొత్త నిబంధన ప్రకారం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొక్కుబడి చెల్లించాలి, చేసుకోవాలి అని అంటే, పాత నిబంధనలో అయితే ప్రభువా ఈ మేలు జరిగితే నేను దీనిని కానుకగా ఇస్తాను, ఈ యుద్ధంలో జయం వస్తే నేను దీనిని ప్రతిష్టగా అర్పిస్తాను, ఈ కార్యము జరిగితే ఇంత కానుకిస్తాను అని పాత నిబంధనలో ఉండేది మొక్కుబడి క్రమం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మొక్కుబడి క్రమం ఎలా ఉంది అని అంటే, ప్రభువా నేను ఇంత కానుకిచ్చుకుంటున్నాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇచ్చేస్తున్నాను. నాకు ఒక చిన్న కార్యం ఉంది, ఆ కార్యం జరిగించవా అని ముందుగానే దేవునికి ఇచ్చి ప్రతిఫలం పొందాలట. చూడండి పరిశుద్ధ దైవ గ్రంథంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యం చదువుకుందాం. ఈ ఒక్క మాట చదువుకొని కొద్దిగా దీని గురించి ఆలోచించి వివేచించి ముందుకెళ్ళిపోదాం. 11వ అధ్యాయం 35వ వచనం, రోమీలకు రాసిన పత్రిక. ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వాడెవడు? చాలు. ఏంటేంటి? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందాలట. మరి మనం ఏం చేస్తాం? జరిగితే ఇస్తాం, జరిగితే ఈ మేలు జరిగితే కుర్చీ ఇస్తా, ఈ మేలు జరిగితే ఫ్యాన్ ఇస్తా, ఈ మేలు జరిగితే కానుకిస్తా అని పాత నిబంధన గ్రంథంలో మొక్కుబడి చూసాం. ఇప్పుడు ఎలా ఉందట మొక్కుబడి? ముందుగా ఆయనకిచ్చి. దేవునికి స్తోత్రం. ఎంత మార్పు వచ్చిందో చూసారా? మరి మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? మొక్కుబళ్ళు. ఇప్పుడు కూడా మీ మొక్కుబళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూడా ఎట్టున్నాయి అని అంటే, ప్రభువా ఆ పంట బండితే, అవి గనక మంచిగా బండితే అప్పుడు ఇస్తా 4 బత్తాలు వడ్లు.
కుమారుడు పుడితే మా అమ్మాయికి కుమారుడు పుడితే, ఈసారి మగబిడ్డ పుడితే అప్పుడు ఇత్త కానుక. ఈసారి నా పిల్లోడికి ఉద్యోగం వస్తే అప్పుడు వస్తే ఎత్తావా? ఏముంది ఇక్కడ? ముందుగా ఇచ్చి చదువు నాన్న మంచిగా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందటానికి ప్రభువా నేను ముందే ఇస్తున్నానయ్యా అని ఇవ్వగలగాలట. మొక్కుబడి ఎలా మారిపోయింది. దేవునికి స్తోత్రం. అబ్బే మనకు అసలు అట్ట ప్యాన్ ఒప్పదు. హల్లెలూయా. ముందుగా ఇస్తే ఇస్తాడో ఈడో, ముందుగా ఇస్తే చేస్తాడో చేయడో. అప్పుడు చేస్తాడో చేయడో, ఒకవేళ చేయకపోతే నష్టపోయేది, ఇచ్చి నష్టపోతున్నానేమో అని భయం. ఎంత తెలివితేటలు అసలు! దేవుడి దగ్గర కూడా, భక్తిలో కూడా, ప్రార్థనలో కూడా ఇన్ని తెలివితేటలు అయితే దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలంలో మొక్కుబడి ఎలా ఉండాలి అని అంటే షరతులు లేని మొక్కుబడి ఉండాలి. అందరు నాతో చెప్పండి, షరతులు లేని మొక్కుబడి. పాత నిబంధన కాలంలో అయ్యా అది ఇస్తే నేను ఇది చేస్తా, అది కలిగితే ఇలా మొక్కుబడి చేసుకుంటున్నా అని అలా ఉండేది. క్రొత్త నిబంధన కాలంలో అలా కాదు. ఇచ్చినా ఈగిపోయినా నేను మగబిడ్డ కావాలని ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, కృతజ్ఞతగా ముందే నేను ఏం చేస్తున్నా? నీకు ఇస్తున్నా. కానుక ఇస్తున్నానో, కుర్చీలు ఇస్తున్నానో, ఫ్యాన్ ఇస్తున్నానో, సేవ కొరకై సేవకుడు వాడబడాలి, 4 చోట్ల సువార్త ప్రకటించాలి, 4 ఆత్మలు రక్షించాలి, ఆ సేవకుడు ప్రయాణాల ఖర్చులకో, ఆ సేవకుడు సువార్త పరిచయం చేయడం కోసం, ఆ సేవకుడు పోషణ కొరకు ఇంత ఇస్తున్నానయ్యా, అయితే నాకు ఒక మేలు జరగాలయ్యా అని ముందే ఇవ్వాలట. క్రమం మారిపోయింది చూసారా? హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైనట్టేనా? అర్థమైందా? మీరు మారుదురుగాక. ఇంకో మాట కూడా చెప్పి ముగిస్తాను. క్రొత్త నిబంధన కాలంలో మొక్కుబడి క్రమం గురించినటువంటి ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. ఎత్తానంటే ఇస్తా, లేదంటే లేదంతే. హల్లెలూయా. మీరు నమ్మండి, దేవునికి నా పొలం అంతా, నా శారీరక తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చిన పొలం అంతా దేవునికి ఇస్తానని చెప్పేసి నేను మొక్కుబడి చేసుకున్న అదే సమర్పణలో ఉన్నా. ఇప్పటికి కూడా ఇంత బాధ కానీ, ఇంత మా బంధువుల వలన నాకు 5 అక్కలు బావలు వాళ్ళ వలన కానీ ఇంత సమస్య, ఇంత వ్యతిరేకపు ఆలోచన, చివరికి నా భార్య వలన కూడా ఇంత వ్యతిరేకపు ఆలోచన రాలా. దేవుని స్తోత్రం. నా గురించి ప్రార్థన చేయండి, ఎవరన్నా ఇందులో అడ్డం తిరుగుతారేమో. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడెవడో. ముందుగా ఏది ఇవ్వకండి, ఇస్తే నష్టపోతారేమో. అసలు ఆయనకిచ్చి నష్టపోయేది ఎవరండి? యేసు రక్తమే జయం అంటున్నాడు. ప్రతిఫలం పొందుతారట ముందుగా. అంటే విశ్వాసమే ప్రాముఖ్యం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి అలా విశ్వాసంతో ఇవ్వగలగాలి. నువ్వు ఇచ్చే దాంట్లో విశ్వాసం ఉండాలి. చేస్తే ఇస్తా కాదు, ఇచ్చి విశ్వాసం చూపించాలి. అది సంగతి. మొక్కుబడి క్రమాన్ని అంత లోతుగా అర్థం చేసుకోవాలి. మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో తప్పకుండా సరిచేసి దీవించునుగాక. ఆమేన్. అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం.